జగిత్యాల జిల్లా కొండగట్ట ఆలయంలో అర్చకులు ధర్నా చేపట్టారు. ఆలయ ఈవో శ్రీకాంతరావు ప్రవర్తనపై నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ముత్యంపేట స్థానికులు పత్తిని శ్రీనివాస్ గౌడ్ అక్కడ చేరుకుని అర్చకులకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్చకులు నిర్వహించే పూజల్లో ఈవో జోక్యం చేసుకోవడం దారుణమని, పూజలకు అడ్డంకులు సృష్టించడం అసహ్యకరమని విమర్శించారు. ముత్యంపేటలో పుట్టిపెరిగిన పూజారులు ఎన్నో బాధలు అనుభవించినా ఇప్పటివరకు బయటకు చెప్పుకోలేదని తెలిపారు. అలాంటి అర్చకులను దొంగలు, బందిపోట్లుగా దూషించడం ఏమాత్రం సరికాదన్నారు. భక్తుల సౌకర్యాలు ఎంత ముఖ్యమో ఆలయ ఉద్యోగుల సంక్షేమం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈవో చేసే మంచి పనులకు మద్దతిస్తామని, కానీ అర్చకులపై అన్యాయం, వేధింపులను మాత్రం సహించబోమని హెచ్చరించారు. ఈవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ ఎంతో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవస్థానంలో కార్యనిర్వాహక అధికారి ఈవో గారి ప్రవర్తన వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. గత 6-7 నెలల నుంచి ఇవి తీవ్రమైనవి, చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆయన ప్రవర్తన చాలా భయంకరంగా, దానివల్ల కొండగట్టుకు వచ్చే భక్తులు, మరి ఇక్కడ పనిచేసే ఎంప్లాయీ ఉద్యోగులు, మరీ ముఖ్యంగా అర్చకుల పూజలో కూడా జోక్యం చేసుకోవడం, వాళ్ళు ఎలా పూజ చేయాలని ఈయన గారే ఈవో గారే చెప్పడం, ఇది ఆనవాయితీకి దేవాదాయ ధర్మానికి కూడా ఇది నిషిద్ధము, విరోధము. అలాంటి పొరపాట్లు చాలా రోజులు చేస్తున్నా కూడా ఈ కొండగట్టు దేవస్థానము ముత్యంపేట గ్రామస్తులు కాబట్టి, పూజారులు ఇక్కడ ఊరి పుట్టి పెరిగినారు కాబట్టి అన్ని భరించుకొని ఎంతో ఓపికతో వాళ్ళు దేవునికి సేవ చేస్తున్నాం అనే లక్ష్యంతోనే భరించుకున్నారు. ఈ రోజు జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. వాళ్ళు ఒక దొంగలుగా, వాళ్ళు ఒక బందిపోట్లుగా భావించినట్టు తిట్టడం ఆ ఈవో గారు చాలా పెద్ద తప్పు చేసినారు. ఈవో గారి మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మా ఎమ్మెల్యే గారు కూడా ఈ ఇష్యూపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి విషయాలు ఇంకెక్కడ కూడా జరగకూడదు. ముఖ్యంగా భక్తుల సౌకర్యాలు ఎంత ముఖ్యమో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా మనకు అంతే ముఖ్యము. ఆయన చేసే మంచి పనులకు మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తాం, కానీ మంచి పనులు అనే పేరు మీద 1-2 ఏదో టికెట్లు అది ఇదని దాని పేరు మీద ఉద్యోగులను, భక్తులను గత కొన్ని రోజులుగా 6-7 నుంచి చాలా తీవ్రంగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. కావాలని ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన చరిత్ర, ఈవో గారి చరిత్ర తీసుకుంటే ఆయన సస్పెండ్ లెటర్లోనే ఒక మహిళను హరాస్మెంట్ చేసిండు అని సస్పెండ్ లెటర్లో ప్రథమంగా, ఇది ఫస్ట్ టైం ధర్మాదాయ శాఖలో అలాంటి ఈవోని ఇక్కడ కొండగట్లో వేయడం, ఇంత పెద్ద దేవస్థానం వేయడమే, ఆయన పోస్టింగ్ ఇవ్వడమే బాధాకరం. అలాగే ఇంకొక తీవ్రమైన ఆరోపణ, ఆయన ఉద్యోగ విధి నిర్వహణలో 30 లక్షల అవకతవకలు జరిగినట్టు కూడా ఉన్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈవో మీద చర్య తీసుకోవాలి, వెంటనే ఈవోను సస్పెండ్ చేయాలి. ఇంకొకసారి అంటే కక్ష సాధింపు చర్యగా ఇక్కడ జరుగుతున్న పూజారుల మీద కానీ ఉద్యోగుల మీద కానీ, వాళ్ళు నిజంగా తప్పు చేస్తే నీకు వేరే విధానం ఉంటది. నువ్వే ఒక భక్తుల మీద చెయ్యి చేసుకోవడము, అక్కడ డ్యూటీలో చేస్తున్న పూజారుల మీద చెయ్యి చేసుకొని నెట్టేయడము, ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి ఎక్కడ కాదు ఇక్కడ పోనీయద్దు, ఆయనను ఉద్యోగం నుంచి వెళ్ళి డిస్మిస్ చేయాలి, అంటే తనను తొలగించాలి. అలాంటి ఇవ్వబోతేనే ఈ దేవస్థానానికి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నా. మా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద సీరియస్ గా ఉన్నారు. ఈవోను వెంటనే బదిలీ చేసి ఆయన మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి.